ఇక అట్లనే అక్క ఇక లాస్ట్ ఇక మా ప్రేక్షకులందరికీ ఎట్లాగూ ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం కదా, ఒక్కసారి మనం ఈ రాష్ట్ర గీతాన్ని స్మరించుకుంటా ఒక్కసారి వాడురక్క మా ప్రేక్షకుల కోసం. తమ్మ అయితే ఇప్పుడు కొత్తగా రాష్ట్ర గీతం వచ్చింది మన అందశ్రీ అన్న చేత. మనం ఎప్పుడో మన 10 జిల్లాల పాటగా, మన 33 జిల్లాల పాటగా, అప్పుడే 10 జిల్లాలు ఉన్నప్పుడే వాడుకున్న అందశ్రీ అన్న మన పాట మన రాష్ట్ర గీతం అని చెప్పి అందశ్రీ అన్న గారి పాటని జయ 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 హే తెలంగాణ అనే పాటని రాష్ట్ర గీతం చేయడం అనేది మా అందరికి కూడా ఎంతో మేము చాలా సంతోషం పడుతున్నాము. అయితే నాకు కొత్త పాట నేను ఇంకా వినలేదు తమ్మ, మరి నేను వాడమంటాను. మరి నేను పాత రాగమే నాకు తెలుసు, పాత రాగంలోనే వాడతా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ అక్క. ఓకే అక్క, మీరు అడగంగానే మంచిగా మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చి మా దగ్గరకు వచ్చి మంచిగా ఈ మన 6 టీవీ చూసే ప్రేక్షకులందరి ముంగట ఇట్లా మాట ముచ్చట చేసుకొని మంచి మంచి పాటలు పాడనంటే నిజంగా ధన్యం అక్క. థ్యాంక్ యూ నాన్న. మీకు కూడా అంటే నువ్వు వేసుకున్న గెటప్ చూస్తుంటే నాకు కూడా చాలా ముచ్చట కనిపిస్తుంది. మళ్ళొక్క తరం నీ రూపంలో కూడా ఇప్పుడు ఏంటంటే యూత్ అందరు కూడా వెస్టర్న్ అనో లేకపోతే సినిమాలను అటు ఇటు పోతా ఉన్నారు అందరు. కానీ నువ్వు చూడు మంచి చక్కగా అంటే మన ముద్రని కాపాడుతూ, మన జానపదం మన మూలాల్ని కూడా కాపాడుతూ, మన ఆనవాయితీగా మన తాతల ఆనవాయితీగా మంచిగా ముచ్చట పెడుతున్నావు, మంచిగా అడుగుతున్నావు. కాబట్టి నీకు కూడా నేను 60 వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. నీలాంటి మా తమ్ముళ్ళను కూడా మా మూలాలని వెతికి అరే ఇది మన బాట దీంట్లో నడవాలని చెప్పి మిమ్మల్ని నడిపిస్తున్న 60 వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అక్క. ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. ఇక చూసిరు కాదనలా మన ముంగటికైతే మన కంచు కంఠంతో ఆమె గొంతును మనకు వినిపించేందుకు స్వర్ణక్కనైతే వచ్చింది కదా. ఇక స్వర్ణక్క తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక ఇప్పటి వరకు తెలంగాణ కోసమే పాడింది, తెలంగాణ కోసమే ఆమె కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆడింది. ఇక గట్లాంటి గొంతికను ఇవాళ నేను మన 6 టీవీకి ఒకసారి పరిచయం చేద్దానని తీసుకొని వచ్చిన. ఇక అక్కనైతే మంచి మంచి పాటలు మంచి మంచి ముచ్చట్లయితే చెప్పింది. తెలంగాణ ఉద్యమంలో అక్క ఎన్ని కష్టాలు పడ్డది, కళాకారులు ఎన్ని కష్టాలు పడ్డరు, ఎంత మందిని ఎదిరించి లాఠీ దెబ్బలను సైతం తట్టుకొని ఈ తెలంగాణ రావడానికి ఎంత సహకరించిర్రో ఆ అక్కనైతే మనం అడిగి తెలుసుకున్నాం కదా. ఇగో గిదిల్లా ఏటి ముచ్చట